నేపాల్లో ప్రస్తుతం నడుస్తున్న సంక్షోభం గురించి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. అసలేమైందంటే, సోషల్ మీడియా బ్యాన్ చేశారు కదా, అది కాస్త దేశాన్ని అంచుకు నెట్టేసింది. ఆ తర్వాత యువత రోడ్ల మీదకు రావటం, హింస, చివరికి ప్రధానమంత్రి రాజీనామా. ఇదంతా పెద్ద రాజకీయ, సామాజిక సంక్షోభానికి దారితీసింది. ఇది కేవలం ఆన్లైన్ సెన్సార్షిప్ విషయం కాదన్మాట. లోపల ఎప్పుడ్నుంచో ఉన్న అసంతృప్తి ఇది. సరే, మొదటి విషయమేంటంటే ప్రభుత్వ నిర్ణయాలు, వాటి వల్ల వచ్చిన హింస. సెప్టెంబర్ 2025 మొదట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే, ఫేక్ న్యూస్ ఆపాలని చెప్పి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది. కానీ ఇది యువతలో, ముఖ్యంగా ఈ డిజిటల్ జనరేషన్లో అవినీతి, ఉద్యోగాలు లేకపోవడం లాంటి వాటిపై ఉన్న కోపాన్ని ఇంకా పెంచింది. ఖాట్మండులో సెప్టెంబర్ 8న పోలీసులు కాల్పులు జరపడంతో 19 మందికి పైగా చనిపోయారు, వందల మంది గాయపడ్డారు. ఇక నిరసనకారులు ప్రభుత్వ బిల్డింగుల మీద పడ్డారు, దాంతో కర్ఫ్యూ పెట్టేసి ఆర్మీని దించాల్సి వచ్చింది. ఇక రెండో విషయానికొస్తే, రాజకీయంగా అంతా గందరగోళం. ఈ నిరసనల ఒత్తిడి తట్టుకోలేక ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సెప్టెంబర్ 9న రిజైన్ చేసేశారు. ప్రభుత్వం కూడా సరే అని సోషల్ మీడియా బ్యాన్ని తీసేసింది. అయినా సరే నిరసనలు ఆగట్లేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది లీడర్ మారటం కాదు, సిస్టమ్ మారాలి అంటున్నారు. ఓలీ ఆరోగ్యం బాగోలేదని, దుబాయ్ పారిపోతున్నారని, కొంతమంది మంత్రులు కూడా రాజీనామా చేశారని టాక్ నడుస్తోంది. చివరిగా ఈ సంక్షోభానికి అసలు కారణాలు చూస్తే, ఆర్థికంగా, పరిపాలనాపరంగా చాలా లోతైన సమస్యలున్నాయి. అంటే 2008లో నేపాల్ రిపబ్లిక్ అయినప్పట్నుంచి రాజకీయంగా స్థిరత్వమే లేదు. యువతలో నిరుద్యోగం దాదాపు 20% ఉందంటే చూడండి ఎంత అసంతృప్తి ఉంటుందో. దానికి తోడు అప్పులు పెరిగిపోవడం, కరెంట్ కొరత, విద్య, ఆరోగ్యం సరిగా లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. దేశ ఎకనామీ ఎక్కువగా విదేశాల నుంచొచ్చే డబ్బుపై జీడీపీలో 30% దాకా ఆధారపడి ఉంది. ఓలీ ప్రభుత్వం చైనాకి దగ్గరవడం, ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా పరిస్థితిని కొంచెం ఇబ్బంది పెట్టింది. సో మొత్తం మీద చూస్తే ఈ సంక్షోభం డిజిటల్ యుగంలో పెరిగిన తరం తమ భవిష్యత్తు కోసం, జవాబుదారీతనం కోసం, మంచి పాలన కోసం ఎంత తీవ్రంగా పోరాడుతోందో చూపిస్తోందన్నమాట.